జోగిని నవ్యశ్రీ మన మధ్యలో ఉన్నారు. ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎలా ఉంది జాతరకు రావడం, జాతర యొక్క ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఆ నవ్యశ్రీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం, శనార్థులు అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శనార్థులు. మన ఐలవోను మల్లికార్జున స్వామి దర్శనం చాలా సంతోషంగా జరిగింది. మేము గత 10 సంవత్సరాలుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. బండారు ఎక్కిస్తాము, దుమ్మగల్ల బియ్యం ఎక్కిస్తాము, అలాగే అమ్మవారి ఎల్లమ్మకు బోనం నైవేద్యం ఎక్కిచ్చేసి అమ్మవారికి పాడి పంటలు పిల్ల జల్ల అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఈసారి చాలా ఘనంగా జరిగాయి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మేము చిలకపట్నాలని ఉంటాయి. మన గుడి ఇరువైపులా మన ఒగ్గు పూజారులతో మేళతాళాలతో మన మల్లన్న స్వామికి వాళ్ళ పేరు మీద, అంటే దేవుడి పేరు మీద చిలకపటం అనేది వేయించి హస్తాలు ఇస్తాం ప్రతి ఏడాది.